ఈ 6 అక్టోబర్ 2024న ఖమ్మం మంచికంటి భవన్లో ప్రతి నెల రెగ్యులర్గా జరిగేటటువంటి మెడికల్ క్యాంప్తో పాటుగా ఈసారి క్యాన్సర్ యొక్క నిర్ధారణ పరీక్షల్ని మహిళలకి నిర్వహించాలి అనేటటువంటి దీంతో ఆ రోజు నిర్వహించడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే మీ అందరికీ తెలుసు, గత 7.5 సంవత్సరాలుగా బీపీ షుగర్కు సంబంధించినటువంటి వ్యాధులకి ఉచితంగా ఇక్కడ పరీక్షలు చేయటం అనేటటువంటిది, కావలసినటువంటి మందుల్ని చాలా తక్కువ ధరకు ఇచ్చేటటువంటి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవటం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే సమాజంలో షుగరు బీపీ అనేటటువంటిది దాదాపుగా 40% ప్రజలు దాంతో ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో ఆ మందులు ఇస్తూ ఈనాడు ప్రత్యేకంగా ఈ క్యాన్సర్ అనేటటువంటిది ముఖ్యంగా మహిళలకి చాలా ఎక్కువగా ఇది రావటం అనేటటువంటి జరుగుతోంది. ఈ జబ్బు వల్ల ఇది చాలా భయంకరమైనటువంటి వ్యాధిగా ఇవాళ సమాజంలో ఉంది అనేటటువంటిది మనం గమనించాలి. ఈ సందర్భంలో మేము అనేక దఫాలుగా దీనికోసం ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది చాలా ఖర్చుతోటి కూడుకున్నటువంటి విషయం కాబట్టి దీన్ని చేసే దానికోసం ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో ప్రకాష్ ప్రాజెక్ట్స్ వారు మేము కూడా మీలో భాగంగా కలిసి ఈ కార్యక్రమాన్ని చేద్దాం, ఇది సమాజానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనేటటువంటి దాంతో వారు మాతో కలవటం, అందరం కలిసేసి ఈ భారీ ప్రాజెక్ట్ని తీసుకోవటం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఈ ప్రాజెక్టు ప్రకాష్ గారు ఎవరైతే ఉన్నారో వారు అనేక సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమం కూడా నిర్వహించడం అనేటటువంటి జరుగుతుంది. అయితే క్యాన్సర్ అనేటటువంటిది ముఖ్యంగా దీని యొక్క ట్రీట్మెంట్ని మనం చూసినట్లయితే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు కానివ్వండి, స్లమ్స్ ఏరియాల్లో జీవించేటటువంటి పోవర్టీ లైన్కి కిందగా జీవించేటటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అనేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ దీని మీద సరైనటువంటి అవగాహన లేదు, చాలా ఖర్చుతోటి కూడుకున్నటువంటిది కాబట్టి దీన్ని పరీక్షలు చేయించుకునేదానికి చాలా ఇబ్బందికరంగా ఉండి పరీక్షలకు దూరంగా ఉంటున్నారు అనేటటువంటిది మరి అందరికీ తెలుసు. ఆ సందర్భంలోనే అలా కాదు, వారిని కూడా మనం అవేర్నెస్ పెంచి వాళ్ళలో ఖచ్చితంగా ఈ ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే, నిర్ధారించడం జరిగినట్లయితే మొదటి దశలో కానీ రెండవ దశలో కానీ ఉన్నప్పుడు ఆ క్యాన్సర్ని నివారించడం అనేటటువంటిది చాలా ఈజీ. ఇవాళ అనేక రకాలైనటువంటి మందులు వచ్చాయి, అనేక రకాలైనటువంటి ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మొదటి రెండవ దశలో ఉన్నప్పుడు మనం నిర్ధారించుకున్నట్లయితే వాటిని నివారించుకోవటం ఈజీ అనేటటువంటిది మనం గమనించాలి. కాబట్టి అలా అవేర్నెస్ పెంచేదానికోసం మహిళల్ని, ముఖ్యంగా మహిళల్లో వచ్చేటటువంటి బ్రెస్ట్ క్యాన్సర్ కానివ్వండి, గర్భాశయ క్యాన్సర్ కానివ్వండి, వాటిని ఇక్కడ నిర్ధారించేదానికోసం ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రయత్నాన్ని ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, స్లమ్స్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులుండి బయట హాస్పిటల్కి పోయి ఖర్చు భరించలేనటువంటి వాళ్ళకి ఇక్కడ ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వటం అనేటటువంటిది జరుగుతూ ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, తప్పనిసరిగా మీరందరూ కూడా ఆ రోజు ఈ పరీక్షల్లో చేయించుకొని మీకున్నటువంటి అలాంటిది ఏదైనా దురదృష్టకరమైన జబ్బు ఉన్నట్లయితే మీరు దాన్ని నిర్ధారించుకొని వెంటనే మందులు వాడుకునే దానికోసం ప్రయత్నం చేయాలని ఈ సందర్భంలో కోరుతా ఉన్నాను.